నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనం కేబిహెచ్పిలోని స్పిరిచువల్ హోమియోపతిలో ఉన్నాం. మనతో పాటు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి ఫ్యాటీ లివర్ గురించి మరింత డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో నార్మల్గా ఫ్యాటీ లివర్ గురించి చాలా మంది అనుకునే మిత్ ఏంటంటే, అది మిత్తో కాదు మీరే చెప్పాలి. సో ఫ్యాటీ లివర్ నార్మల్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. బట్ రీసెంట్ టైమ్స్ లో అసలు ఆల్కహాల్ అలవాటే లేని వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ చూస్తున్నాం. దీనికి రీజన్ ఏమై ఉంటుందంటారు? ఈ మధ్య కాలంలో ఇప్పుడు పేరు కూడా మార్చేసినారు. ఇంతకుముందు NASH అని ఉండేది, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టియటో హెపటైటిస్. మీకు చెప్పిన ఐటిస్ అని ఎక్కడ ఉన్నా కానీ అది ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్. స్టేటో అని అంటే ఏంది? ఫ్యాట్. నాన్ ఆల్కహాలిక్ అంటే తాగనోళ్ళకి వచ్చేదాన్ని కూడా నాష్ అని పేరు పెట్టినారు. సో అరే ఇది తప్పురా బాబు, ఎందుకంటే తాగని వాళ్ళకి కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఏం చేసినారు, దాని పేరు మార్చేసినారు. ఏం చేసినారు? మ్యాష్ అని చేసేసినారు. MASH అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ స్టియటో హెపటైటిస్. మెటబాలిక్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అని అంటే సింపుల్. మెటబాలిజం అంటే ఏంటంటే ఒక మిక్సర్ గ్రైండర్ ఉంది మేడం, సింపుల్. దాంట్లో మనము చట్నీ వేసుకుంటాం, పొడి వేస్తాం. అది మోటార్ పని చేయలేదు అనుకోండి, పౌడర్ అవుతుందా? కాదు. అది అక్కడ గ్రైండర్కి అది మెటబాలిజం. మన శరీరంలో మనం తిన్న ఆహారము సరిగా డైజెషన్ కాకపోతే, లేకపోతే యాక్టివిటీస్ సరిగా లేకపోతే, అప్పుడు అంటే కావాల్సిన ఫంక్షన్స్ ఏవైతే కాలేదో అది డిస్ఫంక్షన్, అంటే సరిగా పని కాకపోతే దాన్ని మెటబాలిక్ డిస్ఫంక్షన్ స్టియటో హెపటైటిస్ అని అంటారు. సో దీని ముందు మనకి ఏమైనా సైన్స్ ఉంటాయా? ఇప్పుడు నాకు ఫ్యాటీ లివర్ ఉందని మనం ఎలా గెస్ చేయగలం? డాక్టర్ని కన్సల్ట్ అయితేనే, లేదంటే టెస్ట్ చేయించుకుంటేనే మనకు ఫ్యాటీ లివర్ అని తెలుస్తుందా, లేదంటే ఏమైనా లక్షణాలు ఇట్లా ఏమైనా ఉంటాయా? ఇందులో స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, తర్వాత స్టేజ్ 3లో ఫైబ్రోసిస్, మళ్ళీ అందులో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని లాస్ట్ స్టేజ్లో సిరోసిస్ అని ఉంటుంది. సో ఫ్యాటీ లివర్లో ఏం సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనబడవు అని అంటారు. కానీ నేనేమంటున్నా అంటే 100% శరీరము ప్రతిసారి ఏదో ఒక సంకేతం ఇస్తుంది. సంకేతం ఇవ్వకుండా ఉండదు, మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము. సింపుల్. ఏంది అని అంటే, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉందండి. ఫ్యాటీ లివర్ అంటే అసలు ఫస్ట్ ఫ్యాటీ లివర్ అంటే ఏం తెలుసుకుందాం మనం. ఊరికే ఫ్యాటీ లివర్ అంటే కాదు. ఇప్పుడు మనము ఛాయ వడబోస్తాం కదా, లేకపోతే జ్యూస్ సెంటర్కి పోయినప్పుడు వాడు జ్యూస్ జల్లడ పడతాడు కదా. ఇప్పుడు ఆ జల్లడ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మన కిటికీ ఉంది, కిటికీకి మెష్ ఉంది. ఆ మెష్కి మొత్తం దుమ్ము పట్టిపోయింది అనుకోండి, అప్పుడు గాలి వస్తుందా? బ్లాక్ అయిపోతుంది కదా. ఈడ కూడా మన లీవర్ ఏం చేస్తుంది అని అంటే, లీవర్లా జల్లడలు ఉంటాయి. ఆ జల్లడ ఎందుకు? తిన్న ఆహారం నుంచి చెడుని బయటికి పంపించడానికి. సో ఆ జల్లడ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఆ జల్లడ ఫ్యాటీ లివర్ ఎట్లా బ్లాక్ అయింది? ఫ్యాట్ తోటి బ్లాక్ అయిపోయింది. సో ఫ్యాట్ తోటి బ్లాక్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఏమైపోతుంది? జల్లడ కరెక్ట్ ఉంటుందా? ఉండదు. ఫ్యాట్ తోటి ఎట్లా బ్లాక్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జల్లడ తీసుకోండి, దానిపైన డాల్డా పెట్టేసేయండి, దాంట్లో నీళ్ళు పోయండి, కిందికి పోతాయా? పోతాయా? పోవు. లేదా ఏదైనా ఇట్లా ఆయిల్ తీసుకోండి, నీళ్ళు అంటే చాలా కష్టం కదా. సో ఇక్కడ ఏమైపోతుంది? లీవర్ లోపల జల్లడలు ఉన్నాయి. మీకు అర్థం కావడానికి జల్లడలు అని చెప్తున్నా. సో అక్కడ కొవ్వు పేర్కొని పోతుంది. సో కొవ్వు పేర్కొని పోయినప్పుడు మీరు టెస్ట్ చేస్తే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైపోతాయి. ట్రైగ్లిజరైడ్ అనేది ఒక ఫ్యాట్. లివర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ రైట్ అబ్డామిన్ ఉంటుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది? పొట్ట చుట్టూ విసరల్ ఫ్యాట్ అంటారు, బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది. సన్నగా ఉన్నోడు ఉరుకురా అంటే మంచిగా ఉరుకుతాడు. ఒకవేళ శక్తి కానీ వానికి ఏ రోగాలు లేకపోతే మంచిగా బలంగా ఉంటే ఉరుకుతాడు. అదే పొట్ట వేసుకొని ఉరకమంటే ఉరుకుతారా? ఇప్పుడు మీరు ఆర్మీలో కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, స్పోర్ట్స్ మెన్స్ కానీ, వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ చేస్తారు. పొట్ట ఉన్నోని ఎవరినన్నా చూపించండి మేడం, నాకు ఉండరు. అంటే పొట్ట పెరిగింది అని అంటే మీకు ఆటోమేటిక్గా ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద సైన్. ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ సైన్. ఇంకొకటి, ఇప్పుడు పొట్ట పెరిగిపోయింది, ఫ్యాట్ పెరిగింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంటుంది మెల్లమెల్లగా. సో ఆటోమేటిక్ ఏమవుతుంది? పిగ్మెంటేషన్ డెవలప్ అవుతుంది. పిగ్మెంటేషన్ డెవలప్ అంటే మెడ చుట్టూ నల్లగా అయిపోతుంది, కళ్ళ చుట్టూ నల్లగా అయిపోతుంది, ఈ అంటే లిప్స్ చుట్టూ నల్లగా అయిపోతుంది, సంకల్లో మొత్తం నల్లగా అయిపోతుంది, బ్రెస్ట్ లైన్ మొత్తం నల్లగా అయిపోతుంది. దీన్ని అకాంథియోసిస్ అని అంటారు, లేకపోతే పిగ్మెంటేషన్. అర్థమైందా? సో గ్రాయిన్ రీజియన్స్లో పిగ్మెంటేషన్ డెవలప్ అయిపోతుంది. ఇంకా ఏంది అని అంటే, ఫ్యాటీ లివర్లో కళ్ళ అన్ని అంటే సివియర్ కేసెస్లో మనకి జాండీస్ వచ్చినప్పుడు కళ్ళు ఎట్లా అవుతాయి? పచ్చకలు అని అంటారు కదా, పచ్చగా అయిపోతాయి, అంటే ఎల్లో కలర్ అయిపోతాయి. సో అది కూడా అయిపోతుంది. కొన్ని సందర్భాలలో ఏమైపోతుంది అని అంటే, డైజెషన్ కొంచెం తినగానే వాళ్ళకి ఫుల్ అయినట్టు అనిపిస్తుంది, బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, తేన్పులు వస్తాయి, పిత్తులు ఎక్కువ వస్తాయి. సో ఇలాంటివి. ఇంకొకటి, ఇండైజెషన్ ఉన్నప్పుడు వీళ్ళకు తేన్పులు కూడా ఎలా ఉంటాయి? ఫ్యాట్ అనేది డైజెషన్ కాదు. సో అప్పుడు ఏమైపోతుంది అని అంటే, నోటి నుంచి దుర్వాసన ఎక్కువ వస్తుంది.
సో ఇంకొకటి ఆయిలీ ఎరక్టేషన్స్ అని అంటారు. అంటే నోటిలో ఎరక్టేషన్స్ ఎట్లా అంటే తేన్పులు ఎట్లా ఉంటుంది అంటే నూనె చేరుకున్నట్టు అనిపిస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ చేతులు ఉన్నాయి కదా మేడం, ఈ చేతులు ఈ బొటనవేలు ఉంది కదా, బొటనవేలు కింద అంతా ఎర్రగా అయిపోతుంది, ఇక్కడ అంతా ఎర్రగా అయిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్లు సైన్స్ ఉంటాయి, బట్ వాళ్ళు ఏంటంటే ఇదేవో వస్తుందని స్కిన్ డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. అది కూడా మిస్టేకే కదా. అవును, ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా చెప్తారు. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు నార్మల్గానే మెడిసిన్ ఇయ్యారు, వాళ్ళు కూడా అన్ని చూస్తారు, అన్ని చెక్ చేసే చెప్తారు దానికి రూట్ కాజ్ ఏంది, ఎందువల్ల ఎట్లా అవుతుంది, ఏం చేయాలి అని అంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా చాలా సైన్స్ చూపిస్తుంది శరీరం. ఇప్పుడు మీకు చాలా స్కిన్ అంటే ఒకటి మాట చెప్తా మేడం, మనకి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఎగ్జిమా ఉండదు, డర్మటైటిస్ ఉండదు, సోరియాసిస్ ఉండదు, ఆర్టికేరియల్ ర్యాష్ ఉండదు, ఏం దురదలు ఇవన్నీ ఏమి ఉండదు, కానీ ఎలాంటి స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లం కనబడదు, కానీ రాత్రిపూట ఎక్కువ గోకుతూ ఉంటారు, పొద్దున పూట ఎక్కువ గోకుతూ ఉంటారు. అంటే వాళ్ళకి స్క్రాచింగ్ ఎక్కువ డెవలప్ అవుతుంది. అరే చూస్తేనైతే ఏమీ లేదు, కానీ నాకు ఎందుకు దురదలు పెడుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఎప్పుడైతే లీవర్ ఎఫెక్ట్ అయిందో, లీవర్ ఏం చేస్తుంది అని అంటే బైల్ అనేది ఉత్పత్తి చేస్తుంది. బైల్ ఏం చేస్తుంది, తిన్న ఆహారంని డైజెస్ట్ చేస్తుంది. అర్థమైందా? గ్రైండర్ ఎట్లా పొడి చేస్తుందో ఇది డైజెస్ట్ చేస్తుంది. సో ఒకవేళ ఈ లీవర్కి సప్లై అయ్యేది ఒక బైల్ డక్ట్ అని ఉంటుంది, అంటే ఒక పైప్ అనుకోండి మేడం. లీవర్ నుంచి ఒక పైప్ ఉంది, ఇప్పుడు ఇది లీవర్ అనుకుందాము, ఇది ఒక పైప్ ఉంది, లీవర్ నుంచి కిందికి రావాలి, ఈ పైప్ ఎక్కడైనా బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోతే ఏమవుతుంది, సో దీనిలో ఉత్పత్తి అయిన బయలు కిందికి రాలేదు, ఇది ఏం చేస్తుంది, ఇంకో దాని నుంచి ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది మేడం, ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నాము మనం, రోడ్ క్లోజ్ అయితే ఇంకో బైపాస్ తీసుకుంటాం కదా, సింపుల్ ఫ్లో, అప్పుడు ఏం చేస్తుంది, ఇంకో పైప్ నుంచి బయటికి వెళ్తుంది, అదేమైపోతుంది, ఆ బయలు రక్తంలో చేరిపోతుంది. సో దానివల్ల ఇరిటేషన్, గోకుడు పెడుతూనే ఉంటుంది, గోకుడు నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇరిటేషన్ డెవలప్ అవుతుంది. ఇంకొకసారి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కొంతమంది అంటారు అరే రాత్రి ఫుల్ పడుకున్నా, నేను మంచిగా పడుకున్నా, కానీ ఇంకా అలసటగా ఉంది, ఆయాసం ఉంది, దమ్ము ఉంది అని అంటారు. ఇంకా కొంతమందిని చూసిరా మీరు, ఆఫీస్లో మంచిగా ఉంటారు, కూర్చుంటారు, బాగానే ఉంటారు, కానీ ఆఫీస్ టైమింగ్స్లో పడుకుంటుంటారు, వాళ్ళ సార్ చెప్తూనే ఉంటాడు, వీడు నిద్రపోతూనే ఉంటాడు, వీడు కంట్రోల్ కాదు. ఎందుకు తెలుసా, వాడికి నిద్ర సరిపోదు. ఇవి అంటే పడుకున్నా కానీ వీక్ అనిపించడము, డల్ అనిపించడము, పొద్దున పూట అంటే వర్కింగ్ అవర్స్లో నిద్ర వస్తుంది అని అంటే కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ఫ్యాటీ లివర్. ఇంకొకటి పూర్ మెమరీ, బ్రెయిన్ ఫాగ్, వీక్నెస్, ఇవన్నీ అంటే డల్గా, ఏదో లెథార్జిక్గా, ఏ ఉత్సాహం ఉండకుండా, డ్యాన్స్ చేద్దాం పబ్కి పోయి డ్యాన్స్ చేయకుండా సైడ్ కూర్చుంటాడు, ఉదాహరణకు మూడిగా. ఇది ఎందుకంటే బ్రెయిన్ ఫాగ్ డెవలప్ అయిపోతుంది. సో ఇవన్నీ బ్రెయిన్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, స్కిన్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఈ నెయిల్స్ ఉంటాయి కదా, నెయిల్స్లో టారీ నెయిల్స్ అని అంటారు. టారీ నెయిల్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాస్కి మనం స్టిక్కర్ అతికేస్తాం కదా, ఫ్రాస్టెడ్ స్టిక్కర్, అంటే బయట నుంచి లోపలికి కనబడొద్దని. సో అది ఎట్లుంటుంది, ఇట్లా డల్గా. నెయిల్స్ కూడా టేరీ నెయిల్స్ డల్ అయిపోతాయి, ఇట్లా మిల్కీ వైట్ అపియరెన్స్లో డల్ అయిపోతాయి. ఇంకొకటి మీకు చందమామ ఇప్పుడు హాఫ్ మూన్ ఎట్లుంటది మేడం, ప్రతి గోరు కింద ఇక్కడ హాఫ్ మూన్ లాగా ఇట్లా ఒక చిన్న సర్కిల్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఉంటది. సో లీవర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు అది ఉండదు, అది ఉండదు. ఇంకొకటి ఏమవుతుంది అంటే మీరు ఏం చేయకున్నా కానీ నెయిల్స్ ఇట్లా ఏదైనా చిన్న తాకినా కట్ అయిపోతుంది, నెయిల్స్ సెన్సిటివ్గా కట్ అయిపోతాయి, ఎందుకంటే శక్తి లేదు. సో ఇది కూడా ఉంటుంది. ఇంకా హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇంకా హెయిర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, అంటే ఎర్లీ ఏజ్లో వైట్ హెయిర్ రావడము, ఇలా ఇది చాలా పెద్ద టాపిక్ మేడం, చెప్పుకుంటూ పోతే ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా ఏంటంటే ఇప్పుడు లివర్ ఏం చేస్తుంది అంటే ఆల్బ్యూమిన్ అనేది ఒకదాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది ఏం చేస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ ఉంది, టేబుల్ మీద వాటర్ పోసినాం మేడం, ఫాస్ట్గా ఫ్లో అవుతుంది, అదే సాస్ పోస్తే ఫ్లో అవుతుందా, ఇలా లీవర్ ఏం చేస్తుంది అంటే ఆల్బ్యూమిన్ ఉత్పత్తి చేస్తుంది. అది ఏంది, బ్లడ్ వెజల్స్ లోపల రక్తంలో కలిసిపోవడానికి, ఎందుకంటే రక్తం తిక్కు ఉంటుంది సాస్ లాగా, ఇది ఆల్బ్యూమిన్ కలిసింది అనుకోండి, అప్పుడు ఆస్మోటిక్ ప్రెషర్ పెరుగుతుంది. సో బ్లడ్ అనేది ఈజీగా ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఆల్బ్యూమిన్ అనేది ఉత్పత్తి కాదు. సో ఉత్పత్తి కాకపోతే రక్తం అనేది ప్రాపర్గా ఫ్లో కాదు, ఫ్లో కాకపోయేసరికి నీరు ఉండిపోతుంది. సో ఇప్పుడు ఏమైపోతుంది, పాదాలలో కాళ్ళలో వాపులు వస్తాయి. అర్థమైందా మేడం? వాపులు ఎందుకు వస్తాయి, ఫ్లో లేదు, వాటర్ అంతా కింద లాడ్జ్ అయిపోతాయి, ఎందుకంటే ఆల్బ్యూమిన్ ఉంటేనే ఆ నీళ్ళని గుంజేస్తుంది. ఇప్పుడు ఆల్బ్యూమిన్ లేదు, సో నీళ్ళని గుంజడానికి లేదు, పాదాలలో వాపు వస్తుంది, మొత్తం నీళ్లు కింద చేరిపోతాయి. పొట్ట చుట్టూ ఇంత పొట్ట అసైటిస్ అంటారు,
కింద వాపు వస్తే పెడలెడిమా అంటారు, అదే పొట్ట చుట్టూ వస్తే అసైటిస్ అంటారు. ఇంత సన్నగా ఉంటారు కానీ పొట్ట మాత్రం ఇంత ఉంటుంది. సో ఇది కూడా డెవలప్ అవుతుంది. ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీన్స్ కనబడతాయి. తర్వాత కొంతమంది అబ్బాయిల్లో కూడా గైనకోమాస్టియా అంటారు, బ్రెస్ట్ డెవలప్ అవ్వడము, ఇలాంటివన్నీ మనము చూస్తాం. ఇవన్నీ సివియర్ ఫేసెస్లో ఓకే ఇట్లా స్టేజెస్ ఉంటాయని చెప్పారు. ఆ స్టేజెస్లో డెవలప్ అవుతుందండి. షూర్ సార్, ఇందులో కూడా మనం ఫైబ్రోసిస్ లివర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడదాం దీని గురించి కూడా. సో లివర్ గురించి అసలు చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, ఫ్యాటీ లివర్ అని ఫ్యాన్సీగా ఉంది వర్డ్ మాత్రం. బట్ దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వింటుంటే అసలు ఏది లేదు, ఏ ప్రాబ్లం లేదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యాటీ లివర్ వల్ల. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.